హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అరకు ట్రిప్లో సెకండ్ డే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను, చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏడో మా అశ్విత్, మాధ్విక, మా ఆయన అందరం రెడీ అయిపోయినాము. మేము నలుగురం బ్లాక్ వేసుకున్నాము. వాళ్ళు కొంచెం దగ్గర ఉన్న నేనే చెక్స్ సెట్లో కొంచెం దూరంగా అనిపించాను, బట్ స్టిల్ బ్లాక్ కలరే కదా అని చెప్పేసి ఊకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి కైలాసగిరి హిల్స్ వెళ్ళాము. అక్కడ పెద్దది శివుడిది, పార్వతిది ఒక స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ అన్ని ప్లే ఏరియా లైక్ పెద్ద పార్క్ టైప్ అన్నట్టు ఇందులో. ఇక్కడ స్కై డ్రైవింగ్, జిప్ లైనర్ ఇంకా అవన్నీ ఉన్నాయన్నట్టు. అక్కడ నుంచి ఇక్కడికి వ్యూ అయితే చాలా బాగుంది. పక్కకున్న బీచ్ మొత్తం కనిపిస్తుంది, సముద్రం అంతా. అండ్ మా అశ్విత్ చూడండి ఇక్కడ బండి ఎక్కిండు. ఫస్ట్ వాడిని కారు ఎక్కించినాము, కారుకి నచ్చలేదు వాడికి, మళ్ళీ తీసుకుపోయి బండి ఎక్కిండు. బండి ఎక్కి చూడండి ఆడు ఫోజులు చూడండి. ఎంతైనా అబ్బాయిలే అండి. పిల్లలకి ఎట్లా అంటే లైక్ మగపిల్లలకి బండిలే ఇష్టము. మాధవిక చూడండి కారు ఎక్కింది. అది పెద్ద నిజంగా కారు నడిపిస్తున్నట్టే బిల్డపిస్తుంది అది. నెక్స్ట్ మాధ్వికకి ఏ పార్కుకి పోయినా ఈ జారు బల్లలు ఇంకా ఉయ్యాల అయితే కామన్ అన్నట్టు. ఎవ్వరు లేకపోతే చక్కగా పోయి ఆడుకుంటుంది. మాధ్విక జారుడు బండి ఎక్కిందని మా అశ్వతి కూడా ట్రై చేస్తాను, ఎక్కిండు. తీరా ఎక్కినాక జారమంటే అస్సలు జారలేడు. ఏదో మస్తు గుర్రంగా అప్పుడు జారిండు. చూడండి స్లో మోషన్లో వాడు రియాక్షన్ చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. నెక్స్ట్ వాడిని చూసి అద్వికని కూడా చూడండి స్లో మోషన్లో. పార్క్ మొత్తం తిరిగేసిన తర్వాత నెక్స్ట్ ఏమో ఋషికొండ బీచ్కి వెళ్ళాము. బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసినాము. మా వాళ్ళు అయితే అమ్మ ఘోరంగా ఎంజాయ్ చేసారు వాటర్ తోటి. చూడండి మాధవిక రియాక్షన్ చూడండి. ఆ సముద్రాన్ని చూసి ఫుల్ భయపడింది, మస్తు ఏడ్చింది స్టార్టింగ్లో. పైన అట్లా పారాషూట్స్లో అట్లా కూడా ఉన్నాయి, వాటిని చూసి మా వాడు ఫుల్ భయపడ్డాడు. చూడండి వాటర్లోంచి రమ్మంటే అస్సలు రాలేడు. బీచ్లో ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అన్నట్టు, కెమెరాస్ పట్టుకొని ఒక ఫోటో 20 రూపీస్ అంటే సరేలే 2 దిగుదాము మెమోరీస్లా ఉండిపోతాయి అని చెప్పేసి 2 కాస్త 25 ఫోటోలు అయినాయి. ఏం దిగినామో ఏమో మస్తు దిగినాము. మా అశ్విత్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడండి. ఇప్పుడు మంచిగానే ఆడుకుండు, కొంచెం తర్వాత చాలా చలేసింది, మొత్తం వణికిపోయిండు. అద్విక ఎక్కువ మట్టిలోనే ఆడింది, ఇసుకతోటి వాటర్లోకి ఎక్కువ రాలేదు. మా అశ్వితే మస్తు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అలా ఆర్కే బీచ్ వెళ్ళాము. అక్కడ సబ్మెరియన్ పెట్టారు నేవీ వాళ్ళు. సముద్రం లోపల యుద్ధాలు ఎలా చేసేవారు అని చెప్పేసి మొత్తం ఇవన్నీ ఒరిజినల్ పీసెస్ అన్నట్టు. సో అవి కొంచెం పాతగా అయిపోయినాయి అని చెప్పేసి పెయింట్ వేసేసి కొంచెం మ్యూజియం లాగా టూరిస్ట్ లాగా చేశారు, బాగుంది. అండ్ ఇంకొకటి ఇది హెలికాప్టర్ది. ఇక్కడ పార్ట్స్ అన్నీ పెట్టారు, పాత అయిపోయిన పార్ట్స్ కానీ ఒరిజినల్ పీసెస్ ఇవన్నీ. మ్యూజియంలో అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము, అన్నీ చూసాము. ప్లస్ పెద్ద బాంబులు ఎట్లా వేస్తారు ఏందనేది అన్నీ ఉన్నాయి ఇందులో. మనమేమో ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నాము, మన ఆర్మీ వాళ్ళే కానీ నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ ఎంత కష్టపడుతుంటే మనం ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటున్నాము. సరే ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అరకు వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.